హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో షార్ట్స్లో ఏఐ అప్డేట్ ఒకటి వచ్చింది కదా, దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎలాంటి అప్డేట్ అయినా కూడా వీడియోస్ నేను కొంచెం లేట్గానే చేస్తాను. ఎందుకంటే అది ఎలా వర్క్ అవుతుంది, అది నిజంగా మనకు హెల్ప్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఆగుతాను. కొన్ని అప్డేట్స్ ఏంటంటే ఏముండదు. ఇప్పుడు మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, అదే వాయిస్ రిప్లేస్ గురించి. అవేం పెద్ద ఏమి ఉండదు, ఊరికే జస్ట్ వస్తున్నాయి అంతే. వాటికి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఏమి ఉండదు, జస్ట్ వాయిస్ రిప్లేస్ ఇవ్వచ్చు అనేది చెప్పడమే కదా. సో అలాంటివి చేసేస్తాను కానీ, బట్ కొన్ని ఇప్పుడు ఇలాంటి షార్ట్స్ అప్డేట్ కానివ్వండి, ఇంకా థంబ్నెయిల్స్ అప్డేట్, టైటిల్స్ అప్డేట్, ఇవన్నీ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను గమనించి అది నిజంగా మనకు హెల్ప్ అవుతుందా అనేది చెప్పడానికి టైం తీసుకుంటాను యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఓన్లీ టైం తీసుకోవడమే కాదు, నాకు నిజంగా కుదరలేదు కూడా, టైం సెట్ అవ్వలేదు అనమాట వీడియో చేయడానికి కూడా. సో ఫైనల్గా నేను ఇప్పుడైతే చేస్తున్నాను. సో అసలు ఈ అప్డేట్ ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మరీ టూ మచ్ యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. అంటే ఏదన్నా సింపుల్ ఇమేజెస్ కావాలంటే ఇస్తుంది కానీ, కొంచెం ఏమన్నా మనం కొంచెం కష్టమైన ప్రాంప్ట్ ఇచ్చినా తీసుకోవట్లేదు అది. ఇలాంటికి మేము జనరేట్ చేయలేము అనేసి చెప్తుంది. సో అది ఇంకొంచెం బాగా వస్తే బాగుండని అయితే అనిపించింది. అంటే మనం ఇచ్చామనుకోండి, ఒక ప్రాంప్ట్ ఏదన్నా ఇస్తే ఎగ్జాక్ట్గా క్రియేట్ చేయలేకపోతున్నానని చెప్తుంది. జస్ట్ సింపుల్ వర్డ్స్లో ఇస్తేనే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది ఇంప్రూవ్ అయితే మంచిదే, బాగానే ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఇది ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఫేస్లెస్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు, లైక్ స్టోరీస్ చెప్పేవాళ్ళు అనుకోండి, యానిమేషన్ క్రియేట్ చేసో లేదంటే ఏఐ ద్వారా బయట నుంచి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అదంతా ఏం లేకుండా యూట్యూబ్లో తీసుకునేటట్లుగా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయి గురించి స్టోరీ చెప్తున్నారు అనుకోండి, ఒక అమ్మాయి గురించి, లైక్ ఆ అమ్మాయి వంట చేసుకుంటుంది అనేది మనం క్రియేట్ చేయాలనుకోండి, అమ్మాయి వంటింట్లో ఉన్నట్లు మనం క్రియేట్ చేయాలనుకోండి, అది మనం క్రియేట్ చేయొచ్చు వీడియో. ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ హస్బెండ్ కోసమో వెయిట్ చేస్తుంది అని చెప్పాలనుకోండి, అది క్రియేట్ చేయొచ్చు. ఆ అమ్మాయి బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటుంది అనేదాన్ని మనం, అంటే ఎవ్రీ వీడియో కూడా మనకి 6 సెకండ్స్ అయితే వస్తుందన్నమాట వీడియో. సో ఆ వీడియోస్ అన్నిటిని మనం క్రియేట్ చేసి అక్కడే వాటిని డౌన్లోడ్ చేసుకుని మనం ఏ ఎడిటింగ్ యాప్లో ఎడిటింగ్ చేసుకుంటే ఆ యాప్లో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో దీంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది, ఇంకో మంచి ఫీచర్, అది వైటీ క్రియేట్ యాప్లో అయితే ఉంది. అది కూడా వీడియో వస్తుంది ఆర్ వచ్చింది, చేశాను ఆల్రెడీ, వచ్చి ఉండొచ్చు, లేదంటే రేపైనా అదే నెక్స్ట్ వీడియోలో అయినా వస్తుంది అనమాట. సో అది కూడా బాగుంది యాక్చువల్గా, అది కూడా ట్రై చేయండి చూస్తే కనుక. ఏఐ ద్వారా అనమాట, అంత వాయిస్ ఓవర్ కూడా మొత్తం స్క్రిప్ట్ అది కూడా అదే రాసేసుకుంటుంది. సో యూట్యూబ్లో అట్లాంటిది వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. స్క్రిప్ట్ కూడా మనం పెట్టిన వీడియోని బట్టి అదే రాసేస్తుంది స్క్రిప్ట్ కూడా, చాలా బాగుంది, అది కూడా చూడండి ఒకసారి. అండ్ దీని సంగతి చూస్తే కనుక, ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేయొచ్చు అనమాట. అట్లా మనకు కావాల్సింది అనమాట. ఇప్పుడు చెప్పిందే మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ షార్ట్స్ ఫీచర్ అనేది ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ ఇమేజెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రై సంథింగ్ లైక్ దిస్ అంటే ఇలా సెర్చ్ చేయమని చెప్తుంది అనమాట. ఊరికే జస్ట్ మనకు సజెషన్స్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేడీ ఇన్ కిచెన్ ఇన్ ట్రెడిషనల్ అటైర్ అని చెప్పి ఇస్తున్నాను. ట్రెడిషనల్ అని ఎందుకు ఇచ్చానంటే అన్నీ ఎక్కువ ఫారిన్ వాళ్ళలాగా వస్తున్నాయి అనమాట ఇమేజెస్. సో చూద్దాం ఇప్పుడు ఏం వస్తుందో చూద్దాము. సో ఇట్లా మనకి ఏ ప్రాంప్ట్ అంటే మనకి ఎట్లా కావాలో అట్లా అయితే మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట అక్కడ. సో ఒక 4 ఇమేజెస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ సేమ్ ఇమేజెస్ అన్నీ. సరే ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీని నుంచి మనం ఒక క్రియేట్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దీని నుంచి ఒక వీడియో లాగా జనరేట్ అవుద్ది అనమాట. ఇమేజ్ నుంచి వీడియో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో వీడియో చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ ఒక వీడియోతో సరిపోదు కదా, జస్ట్ 6 సెకండ్స్ సరిపోదు కదా. మీరు అలా చేయాలి అనుకుంటే ఆ వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫోన్లోకి. చూపిస్తాను ఆప్షన్ కూడా. సో వీడియో ఎలా వస్తుంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది మనకి. ఇదిగోండి, జస్ట్ ఆ ఇమేజ్ నుంచి ఒక 6 సెకండ్స్ వీడియో క్లిప్ అయితే సేవ్ అయిందనమాట, అదే రెడీ అయింది. సో జస్ట్ ఈ 3 డాట్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు సేవ్ టు డివైస్ క్లిక్ చేసుకున్నారనుకోండి, సేవ్ టు డివైస్ క్లిక్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. అలాగే మీరు ఇంకో వీడియో జస్ట్ లేడీ సర్వింగ్ ఫుడ్ టు కిడ్స్ అని చెప్పేసి పెడుతున్నాను, ఏమొస్తుందో చూద్దాము. అలా మనకి ఏది కావాలంటే అదిగోండి, కొంచెం మార్చినా సరే రావట్లేదు అది ఎగ్జాక్ట్గా, ఏదో జస్ట్ ప్లెయిన్ ఇమేజెస్ అయితేనే వస్తుందన్నమాట. జస్ట్ లేడీ సర్వింగ్ ఫుడ్ అని చెప్పేసి పెడదాము, ఏమొస్తుందో చూద్దాము.
సో ఇట్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకున్నాం అనుకోండి, దీన్ని క్రియేట్ వీడియో చేసామనుకోండి. ఇప్పుడు ఇలా మీరు మీ కంటెంట్కి తగినట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ చెప్తున్నారు, ఆ స్టోరీలో స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్కి తగినట్లు మీరు ఇమేజెస్ ఇట్లా జనరేట్ చేసుకుంటారు. ఇమేజెస్ ప్లస్ వీడియోస్ జనరేట్ చేసుకుని ఈ వీడియోస్ని అన్నీ కలిపి మీరు ఎడిట్ చేసి ఒక మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఏఐ వాయిస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏఐ వాయిస్ కోసం చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు అవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వీడియో లాగా వచ్చిందనమాట ఇట్లాగా. సో ఇట్లా 6 సెకండ్స్ వీడియో అయితే వచ్చిందనమాట. సో ఈ ఆప్షన్ అయితే బాగుంది యాక్చువల్గా. అంటే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే వాళ్ళకి, అంటే ఫేస్ రివీల్ చేయకుండా. సో సో ఇట్లా చేస్తే ఏంటంటే రిపీటెడ్ కంటెంట్ కూడా అవ్వదు, చక్కగా వీడియోస్ ఉంటాయి కదా వీడియోలో. సో ఇది చాలా బాగుందని అయితే చెప్పొచ్చు ఈ ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్. సో లైబ్రరీ అని క్లిక్ చేస్తే ఇలా ఒక 4 అయితే వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, యూజ్ ఇమేజ్. ఈ ఇమేజ్ని యూజ్ చేసుకుని మనం వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇదిగోండి ఇట్లా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోనేమో అక్కడ ఇమేజ్ ఉంది, ఫ్రంట్లో నేను కనిపిస్తున్నాను వీడియో షూట్ చేస్తున్నట్లుగా. సో ఈ విధంగా మనం వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు వీడియో పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని రిలేటెడ్ వీడియో పెట్టాలనుకుంటున్నారు, మీ ఫేస్ కనిపిస్తూనే బ్యాక్గ్రౌండ్లో అది ప్లే అవ్వాలనుకోండి. ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి అనమాట అప్పుడు. సో మీరు ఒక ఇమేజ్, ఒక వీడియో తీసుకుని ఆ వీడియోని మీరు రికార్డ్ చేసేటప్పుడు, ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేసేటప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంది ఫీచర్ యాక్చువల్గా. ఫేస్లెస్ వీడియోస్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ పెట్టి చేసేవాళ్ళు కూడా ఏదన్నా మోటివేషనల్ కోట్స్ పెడుతున్నా కూడా వాళ్ళు మాట్లాడేదానికి తగినట్లు బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని అలా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. భలే కొత్తగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కొంచెం బుర్ర వాడాలి అంతే. కొంచెం బుర్ర వాడు ఇచ్చిన ఫీచర్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈ అప్డేట్ కూడా మంచి అప్డేట్ యాక్చువల్గా. నాకు చేయడమే లేట్ అయింది వీడియో మాత్రం. అండ్ మీరు దీంతో పాటు ఆ వైటీ క్రియేట్ దాని గురించి కూడా చూడండి, అది కూడా బాగుంది యాక్చువల్గా. వైటీ క్రియేట్ యాప్ వీడియో కూడా వస్తుంది, అది వచ్చి ఉంటుంది. సో ఒకసారి మీరు, నేను ఓన్లీ మండే, వెన్స్డే, ఫ్రైడే అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో వీటిల్లో ఏదో ఒక రోజు అయితే వస్తుంది కంపల్సరీ. సో ఇది మెయిన్గా అయితే స్టోరీస్ ఛానల్స్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్స్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు దేని గురించి చెప్పాలనుకుంటున్నారో అది ఇమేజ్ సరిగ్గా జనరేట్ చేయగలిగితే దాని నుంచి వీడియో క్రియేట్ చేసి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ కాపీ కంటెంట్ అనేది ఉండదు. నాకు తెలిసి ఇట్లా పెడితే కనుక రీయూజ్డ్లు కూడా పోవచ్చేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరి వీడియో వాళ్ళు జనరేట్ చేసుకుంటారు కదా. సో నాకు ఇది చూసిన తర్వాత నాకే ఒక ప్రత్యేకంగా ఒక ఛానల్ క్రియేట్ చేయాలని అయితే అనిపించింది నిజంగా. ఆ వైటీ క్రియేట్ యాప్లో వచ్చిన షార్ట్స్ ఫీచర్ను ఇది చూసిన తర్వాత. కాకపోతే నాకేంటంటే బోల్డ్ అన్న ఐడియాస్ ఉన్నాయి క్రియేట్ చేయాల్సినవి, కానీ ఇదిగో ఈ డౌట్స్ క్లారిఫికేషను, ఈ మానిటైజేషన్, ఏదో ఒకటి రీయూజ్డ్ ఇష్యూస్. ఆ రీయూజ్డ్ ఇష్యూ ఏంటంటే ఒకసారితో అవ్వదు, చాలా టైం పట్టేస్తుంది దానికోసం. సో దానివల్ల ఏంటంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉంది ఏఐ ద్వారా ఒక ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పి. అంటే ఓన్లీ నా వాయిస్ ఓవర్తో ఏఐ వీడియోస్ అనమాట, మంచి కంటెంట్ అందరికీ ఉపయోగపడే విధంగా చెయ్యాలనేసి నాకైతే ఎప్పటి నుంచో ఉంది. ట్రై చేస్తాను వీలుని బట్టి, చూద్దాం ఏమవుతుందో. సో ఇది అప్డేట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చిందనమాట యూట్యూబ్. అండ్ ఇక్కడ ఇదివరకు నేను ఏఐ వాయిస్ మానిటైజేషన్ అవ్వకపోవచ్చు అని చెప్పాను, బట్ ఏఐ వాడు ఇంతలాగా ఇస్తున్నాడు కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూ రాదని అనుకుంటున్నాను. ఏమన్నా వచ్చినా కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం ఓన్గా జనరేట్ చేస్తుంటే హ్యాపీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.